Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకి క్యూ కట్టారు ఓటర్లంతా. ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి రైళ్లు, బస్సులు. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరారు జనం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. అన్ని దారులు ఊళ్ల వైపే. ఓటేద్దాం చలో అంటూ హైదరాబాద్ నుంచి ఓటర్లు సొంతూళ్లకి క్యూ కట్టారు. జనం తాకిడితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతుంటే టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. మరోవైపు సందట్లో సడేమియాల ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎడాపెడా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్లో ఫుట్బోర్డ్ పై ప్యాసింజర్లు ప్రయాణించే పరిస్థితి ఉందంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పండగలకి మాత్రమే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం ఓట్ల పండక్కి జనం పోటెత్తడంతో సంక్రాంతి రష్ చిన్నబోయింది. హైదరాబాద్ నుంచి లక్షలాది మంది పల్లెబాట పట్టారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎల్లుండి జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకి ఓటర్లు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం సిటీలో స్థిరపడిన వాళ్లంతా స్వస్థలాలకు తరలి వెళ్తూ ఉండడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకోవడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతోంది. చౌటుప్పల్, పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరుతున్న పరిస్థితి. అటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరుగుతోంది. రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వేషన్ బోగీల్లో కూడా సాధారణ టికెట్ ప్రయాణికులు ఎక్కారు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి కూడా సీటు దొరకని పరిస్థితి. బేగంపేటలో ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈసారి ఏపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉండడంతో పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ ప్రాంతాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వలసొచ్చి హైదరాబాద్లో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక వాహనాల్ని సమకూర్చుతున్నారు. కొందరికి ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. 30 మందికి పైగా ఉంటే బస్సు, 5-6 ఉంటే కార్లు అరేంజ్ చేస్తున్నారు. టికెట్ పై 1500, ఏసీ బస్సులో 3000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో చాలా మంది సొంత వాహనాల్లోనే ఊళ్లకి బయలుదేరుతున్నారు. ఓట్ల జాతరను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఏపీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి రెగ్యులర్ గా నడిచే సర్వీసులకు మరికొన్ని యాడ్ చేసింది. సాధారణంగా రోజుకి 339 బస్సులు నడుస్తున్నాయి. అయితే 11న 302, 12న 206 బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఒంగోలుకి 38, ఏలూరుకి 20, మచిలీపట్నం 23, విజయవాడకు 45, గుంటూరు 18, నెల్లూరు 17, విశాఖకి 4 బస్సులు అదనంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా 2000 బస్సుల్ని నడిపిస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే 50కి పైగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లలో చైతన్యం కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటాపోటీగా స్వస్థలాలకు బయలుదేరడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.